హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మనం మన ఛానల్లోని ఏంటి స్పెషల్ తెలుసా? గోంగూర చట్నీ. అయితే ఈ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం రండి. ముందుగా నేను ఇక్కడ 3 కట్టలు ఎర్ర గోంగూర తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఇవి బాగా కారం ఉంటాయండి. ఇవి కారం ఎక్కువ ఉండేవి తేజకాయలు అనమాట. అందుకని నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక 20 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను 3 కట్టల ఎర్ర గోంగూరకి. మీరు కారం తక్కువ ఉంటే మీ కారంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిలోని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక ఈ ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఇలా మనం చేయి పెడితే తెలిసిపోతుంది హీట్ అనేది, మన హ్యాండ్కి తెలుస్తుంది అనమాట. సరిగా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఎండుమిర్చి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. ఎండుమిర్చి ఏంటంటే త్వరగా వేసిపోతాయి, అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగునున్న మారిపోతే పైన అట్లానే ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి. ఇప్పుడు దీంట్లోకి ఇలా కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకోకపోతే చూసారు కదా ఇవి ఎట్లా నల్లగా అలా అవుతాయి అన్నమాట. అసలు ఆపొద్దు, ఒక్క నిమిషం ఇట్లా 1 సెకండ్ మనం కలపడం ఆపినా కానీ ఇట్లా మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను వెల్లిపాయలు ధనియాలు తీసేసరికి చూడండి ఎలా అవుతాయో అడుగును. అవి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దించేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం కడిగి తీసుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ గోంగూరని కొంచెం సేపు ఇట్లా 2 నిమిషాలు అలా ఉంచుకుందాము. చూసారు కదా ఇలా కొంచెం సేపు 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అడుగు మంచిగా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట. మనం ఇలా ఈ గోంగూరని కొంచెం సేపు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడే వరకు గోంగూరని ఉడికించుకోవాలన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని అండ్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని చల్లారిన దాకా ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం రోట్లో నూరేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న గోంగూర అండ్ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అన్నీ మంచిగా చల్లారిపోయినాయి, వేడంతా ఆరిపోయింది. ఇప్పుడు మనం ఇవి తీసుకొని ఉప్పు అలాగే జీలకర్ర తీసుకొని పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం రోట్లో నూరుకుందాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు ధనియాలు ఇవన్నీ తీసుకొని రోట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. చూడండి నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మనం ఇట్లా రోట్లోని బాగా నూరుకోవాలి చిన్నగా. ఫ్రెండ్స్ ఎలా దంచుకోవాలో ఇలా కొంచెం దంచుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని
మళ్ళీ మనం దంచుకోవాలి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం ఈ గోంగూరని అందులో రోట్లోనే వేసుకొని నూరుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా గోంగూర వేసుకొని నూరుకోవాలన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. చిన్నగా దంచుకోవాలి. అలాగే మనం ఇందాక ఎండుమిర్చి దంచుకునేటప్పుడు ఒక 1 స్పూనే వేసుకున్నాం కదా సాల్ట్ అనేది. అది ఆ 1 స్పూన్ అనేది సరిపోదన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అది మనకి తగినట్టు మనం వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా మొత్తం దంచుకోవాలి. ఈ విధంగా ఇట్లా నేను చెప్పిన టిప్స్తో మంచిగా ఇలా నేను చేసినట్టు చేసి చూడండి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు అసలు. గోంగూర చట్నీ ఇట్లా ఎండుమిర్చి వేసుకొని మంచిగా ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఆనియన్ ఇవన్నీ వేసుకొని నూరుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మళ్ళీ మీరు ఇది మిక్సీలో పట్టినా అంత టేస్ట్ రాదనమాట. ఈ గోంగూర పచ్చడికి రోట్లో దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది, అసలు మామూలు టేస్ట్ రాదు. ఇప్పుడు మనం ఇలా రోట్లో నూరుకొని తీసుకున్న చట్నీని తాలింపు వేసుకుందాం రండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోని ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. తాలింపు గింజలు, పచ్చడి తాలింపుకి ఎప్పుడైనా తాలింపు గింజలు కానీ కరివేపాకు కానీ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నూరుకున్న ఈ గోంగూర చట్నీని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మంచిగా తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. గోంగూర చట్నీ రోట్లో నూరుకుంది తాలింపు వేస్తే చూడండి, చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది అన్నమాట. చూడండి, అయితే ఆనియన్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. కాబట్టి తొందరగా అయిపోతుంది అనుకుంటే వేయండి. మాకేంటంటే మా ఆయనకి ఈ గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో ఒక 1 or 2 డేస్లో అయిపోతుంది ఇది. కాబట్టి నేను ఆనియన్ వేసుకున్నాను. ఇలా తాలింపు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా లేదు అసలు. ఇలా తాలింపు వేసుకున్న కళాయిలోకి వేడి వేడి రైస్ వేసుకొని, అలాగే ఈ రైస్ని ఇలా మనం ఇందాక నూరిన రోట్లోకి వేసుకొని, ఈ స్పూన్ కూడా ఇలా అంత చట్నీ అంతా మనం ఇలా వేసేసుకొని, ఈ రోట్లోని పచ్చడి ఉంది కదా మనం నూరుకుంది గోంగూర పచ్చడి, దీన్నంతా ఇలా ఒకసారి కలుపుకొని వేడి వేడి అన్నంతో తింటే అమ్మ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చిన్నప్పుడు మా అమ్మ పెట్టేది ఇలాగా, ఎప్పుడు పచ్చడి నూరినా కానీ రోట్లోని ఇలా మంచిగా రోట్లో అన్నం కలిపి ముద్దలు పెట్టేది. ఎంత బాగుండేదో.
అన్నం వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్, కాలుతుంది. రోట్లోని అన్నం తినకూడదు అంటారు కదా, అందుకని నేను ఇలా కలుపుకొని చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నమాట. అసలు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ముక్కలు చేసుకొని తింటుంటే చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. ఎంత బాగుందో, ఉప్పు కారం అంత కరెక్ట్గా సరిపోయింది. సూపర్ ఉంది. ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లోనే ఇదే విధంగా నేను ఎలా అయితే చేశానో సేమ్ అదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి గోంగూర పచ్చడిని ఎలా ఉందనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మనం పచ్చట్లోనే వేసి దంచుకున్న ఆనియన్ ఇలా పెట్టుకొని తింటే అసలు పంటికి పచ్చి ఉల్లిపాయ దంచింది, పచ్చట్లో దంచింది వేసుకొని తింటే ఎంత బాగుందో, ఎంత టేస్ట్ ఉందో. అసలు నేనైతే ఆగలేకపోతున్నాను ఫ్రెండ్స్, తింటుంటే ఒక్కొక్క ముద్ద లోపలికి వెళ్ళిపోతుంది. అసలు ఎంత బాగుందో. ఇంకెందుకు మరి లేటు, మీరు కూడా మీ ఇంట్లోనే సేమ్ ఇదే విధంగా నేను చెప్పినట్టు ట్రై చేసి సేమ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మంచి కుకింగ్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోనే ఆస్వాదించాలి. అసలు నేను ఆగలేకపోతున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.